రాజకీయాల్లో ప్రతిదీ లెక్కే. ఊరికేనే ఎవరిపై కామెంట్స్ చేయరు. అలా అంటున్నారు అంటే తమ లాభం కోసమైనా అయి ఉండాలి, లేదా ఏదో డ్యామేజ్ జరుగుతుండాలి. తెలంగాణలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కూడా అలాంటి డైలాగ్ వారే జరుగుతోంది. పైపైన చూస్తే రాజకీయం అంటే అంతే కదా, ఒకరినొకరు అలా విమర్శించుకుంటారు కదా అని అనుకుంటాం. కానీ డెప్త్ లోకి వెళ్తే ఈ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ కు ఓ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తోంది. దానిపైనే ఈ అనాలిసిస్. కాంగ్రెస్ ను ఎంఐఎం కావాలనే టార్గెట్ చేస్తుందా? మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతున్నాయా? రాహుల్ కు అసద్ సవాల్, రేవంత్ కు అక్బర్ సవాల్. ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగింది? తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మైనారిటీ ఓట్లు అత్యంత కీలకం. మైనారిటీ ఓట్లతో గెలిచే ఎంఐఎం కంచుకోటలను దాదాపుగా బద్దలు కొట్టడం కష్టమే. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం ఎంఐఎం ఎవరికి ఓటు వేయమంటే మైనారిటీలు ఆ పార్టీకే ఓటేస్తారు. ఒకప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ మంచి దోస్తులు. సో మైనారిటీ ఓటు కాంగ్రెస్కే వెళ్ళింది. ఆ తర్వాత ఆ ప్లేస్లో బీఆర్ఎస్ వచ్చింది. సో ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కే ఓటు వేయాలని అసదుద్దీన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఎంఐఎం చెప్పినంత మాత్రాన ఈసారి మైనారిటీ ఓట్ టర్న్ అవుతుందా? ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ఈ అనుమానం ఎంఐఎంకి కూడా ఉంది కాబట్టే కాంగ్రెస్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు ఇప్పుడు కాంగ్రెస్ వైపే కన్సాలిడేట్ అయ్యేలా కనిపిస్తుందని కొన్ని గణాంకాలు కూడా చెప్తున్నాయి. అందులోనూ ఎంఐఎం పార్టీ పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని పోటీకి దించుతున్నా గెలవలేకపోతుంది. ఈ మధ్య ఎంఐఎం ఓట్ షేర్ కూడా విపరీతంగా తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడం అంటే పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహకరించడమే అన్న టాక్ బలంగా వెళ్ళింది. అందుకే ఎంఐఎం కు నెగిటివ్ ఫలితాలొస్తున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో బీజేపీ సమాజ్వాదీ పార్టీ మధ్య పోటీ ఉంటుంది. అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. బీజేపీని దెబ్బతీయడం కోసం యూపీలో ఎంఐఎం అభ్యర్థుల్ని నిలబెట్టినప్పటికీ అది సమాజ్వాదీ పార్టీకి నష్టం తెచ్చింది. అంతిమంగా బీజేపీ లాభపడింది. అందుకే బెంగాల్లో ఎంఐఎంను ఆదరించకుండా తాము అనుకున్న పార్టీకే మైనారిటీలు ఓట్లు వేశారు. అటు కర్ణాటక ఎన్నికల్లోనూ అదే జరిగింది. అంటే ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం వ్యూహం బెడిసి కొడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం మైనారిటీ ఓటర్లలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బీజేపీకి చెక్ పెట్టే పార్టీ కాంగ్రెస్సే అన్న భావన పెరిగింది. అందుకే మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నడిపిస్తున్నది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ ఆదేశాల మేరకు చంద్రశేఖరరావు గారి యొక్క వినతి మేరకు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారడమే కాకుండా ముఖ్యమంత్రి మార్పు విషయంలో కూడా మోడీ అనుమతిని కేసీఆర్ అడిగినరు. అంటే రెండు అడిగిండు. ఒకటి కొడుకును ముఖ్యమంత్రిగా నియమించుకోవడం, రెండు బీజేపీ అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని నియమించడం, కవితను అరెస్టు చేయకుండా ఉండడం. అన్ని కోరికలు నేను నెరవేర్చలేదు, కొన్ని కోరికలు నెరవేర్చినా అని చెప్పి నిన్న మోడీ గారు స్పష్టంగా చెప్పినరు. కాంగ్రెస్ కూడా మైనారిటీ ఓట్లు తమ వైపు షిఫ్ట్ అవుతున్నాయి అన్న విషయం కనిపెట్టింది. దానికి అనుగుణంగానే వ్యూహ రచన చేస్తోంది. పైగా తెలంగాణలో ఒకప్పుడు మైనారిటీ ఓటు కాంగ్రెస్ వెంటే నడిచింది. దీనికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముస్లింలకు 4% రిజర్వేషన్లు తీసుకురావడాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మైనారిటీలు. ఆ తర్వాత ఆ ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయింది. అయితే మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఓ స్ట్రాటజీతో వెళ్తోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్లింది. దానికి తగ్గట్టే తెలంగాణలో కొన్ని పరిణామాలు కూడా జరిగాయి. బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలపడంతో పాటు బీజేపీకి అనుకూలించేలా మజ్లీస్ పార్టీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే అనుమానాలు మైనారిటీల్లోనూ పెరిగాయి. అందుకే ఎంఐఎం చెప్పినా సరే ఆ ఓట్లు కాంగ్రెస్కే వెళ్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఓల్డ్ సిటీపై కన్నేసింది కాంగ్రెస్. సిడబ్ల్యూసీ సమావేశాల సమయంలో ఓల్డ్ సిటీకి చెందిన మస్కతీ డైరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీం మస్కతీని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పాత బస్తీలో స్థానికంగా పలుకుబడి ఉన్న మహ్మద్ ఆయూబ్ ఖాన్ అలియాస్ ఆయూబ్ తన కుమారులు షాబాజ్ ఖాన్,
అర్బాజ్ ఖాన్ తో కలిసి పార్టీలో చేరారు. ఇదే బాటలో టీడీపీ నేత మాజీ కార్పొరేటర్ ముజఫర్ అలీ ఖాన్ సైతం కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం వినిపిస్తోంది. వీరితో పాటు మరికొంతమంది నాయకులను పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలపై ముస్లింలలోనే ఎక్కువ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ముస్లిం పెద్దల్లోని కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ఎంఐఎం ఓ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగానే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నేతల మాటలపై ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని, అవునో కాదో భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎక్కడ పుట్టారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. रेवंत रेड्डी आरएसएस का और आज कमजोर होती हुई बीजेपी को यह एहसास हुआ कि तेलंगाना में हम तो कामयाब नहीं हो सकते, तो क्या करना, माहिदा किया, सौदेबाजी हुई कि आरएसएस वाले को कांग्रेस का सदर बनाओ, आरएसएस भी काम करेगी, विश्व हिंदू परिषद भी काम करेगी और इस आरएसएस वाले को चीफ मिनिस्टर बनाओ। अगर मैं गलत हूं तो हमसे बोल रहे हैं, चलो मैं कहता हूं रेवंत, भाग्य लक्ष्मी की जो मंदिर है ना 4 मीनार के पास आ जाओ, वहां पे कसम खा लो और बोल दो कि मैं आरएसएस में नहीं था। అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలవాలని రాహుల్ గాంధీకి సవాల్ చేశారు. గెలిచేది షేర్వానీనా టోపీనా అన్నది తేలిపోతుందన్నారు. अरे मैं तो तुम्हारे लीडर से कहूंगा कि अब की बार वायनाड नहीं हैदराबाद से मुकाबला करो मेरा। आओ, मैं चैलेंज कर रहा हूं, वायनाड क्यों यहाँ, हैदराबाद को आओ, 2 हाथ हम आजमा लेंगे, पंजा आजमा लेंगे, आ जाओ। कहां वायनाड जाते प्यारे, आओ, बड़ी बड़ी बातें करते, अरे बात क्यों करते, आओ जमीन पर आओ, मुकाबला करेंगे। और शेरवानी दाढ़ी टोपी वाले से मुकाबला करके देखो, मजा आएगा। సో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం విరుచుకుపడడానికి కారణం విశ్లేషిస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. వాళ్లకు దొరికిన సమాధానం, చేస్తున్న విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించే కాంగ్రెస్ మీద ఎంఐఎం దాడి పెంచిందని చెప్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీని, ఎంపీ అసదుద్దీన్, రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటున్నారు. మున్ముందు ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుందా? మైనారిటీ ఓటర్లు ఎటువైపు ఉంటారన్నది వేచి చూడాలి.